హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నద్ధమైనట్లుగా మనకైతే తెలుస్తుందండి. ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 2910 పోస్టులకు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది గ్రూప్ 1 and 2కి సంబంధించినటువంటి 2 and 3 అండి. ఇక్కడ తప్పుబడింది గ్రూప్ 2 and 3. ఓకే, నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్లో 58 మార్కులు వస్తే క్వాలిఫై అన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా క్లియర్గా చూద్దాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్-2 వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000+ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు చూసినట్లయితే పోలీస్ నియామకాలు అయోమయము, పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష మీద రోస్టర్ విధానము అమలు మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం నోరు మెదపడం లేదు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? ఉంటే దీని మీద వివరణ ఇవ్వాలి. జగిత్యాల జాబితా పురుగు చెందిన పేద రైతు కూలిబిడ్డ నక్క లక్ష్మణ్ అమెరికా వచ్చి ఆర్థికంగా ఎదిగాడు. అత్యంత శక్తివంతమైన అమెరికా మంత్రులు నివసించే వర్జీనియాలోని మక్లీస్ ఏరియాలో గొప్ప భవంతి కట్టుకున్నాడు. బహుజన రాజ్యంలో కూడా ఇంత గొప్పగా బతికేలా బిడ్డలను తయారు చేస్తా అన్నట్లుగా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. పోలీస్ నియామకాల గురించి మాట్లాడారు. నెక్స్ట్, 58 మార్కులు వస్తే క్వాలిఫై. కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి విడుదలైతే చేయడం జరిగింది, నిన్ననే చూసాము. అయితే ఇందులో కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీకి రిలీజ్ అయింది. 28న పరీక్ష క్వశ్చన్ పేపర్కు సంబంధించి కీని రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి కీ ప్రకారం 5 ప్రశ్నలకు సంబంధించి మార్కుల్లో వ్యత్యాసం ఉంది. బుక్లెట్ ఏలో 56, 129, 129లో 4 ఆప్షన్లు కరెక్టే కావడంతో ఆప్షన్ క్లిక్ చేసినా చేయకపోయినా మార్క్స్ వస్తుంది. దీంతో 58 మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులు కూడా క్వాలిఫై అవుతారు. 76వ ప్రశ్నల్లో 2 ఆప్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. ఈ రెండింటిలో కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేసినా చేయకపోయినా మార్క్స్ వస్తుంది అన్నట్లుగా ఇక్కడైతే మనకు తెలియజేస్తాం. అసలు ఈ క్లిక్ చేసినా చేయకపోయినా అంటే కరెక్ట్ కాదండి. నిజంగా చెప్పాలని క్లిక్ చేసినా చేయకపోయినా అంటే అది ఆన్సర్ తప్పైనప్పుడు కంపల్సరిగా వితౌట్ ఎనీ కండిషన్స్ మార్క్ అయితే కలపాల్సిన అవసరము ఉంటుంది. సో ఈ 2 కరెక్ట్ ఉన్నాయి, ఆ 3 కరెక్ట్ ఉన్నాయి, ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు అది. సో అంటే అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి ఇలాంటి వితౌట్ ఎనీ కండిషన్స్ మరి అందరికీ కూడా మార్కులు కలపాలి. ఎందుకంటే 1-2 తేడాతోనే చాలామంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఈసారి ఉందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. చూద్దాం, మరి ఇప్పటికైతే ప్రిలిమినరీకి విడుదల చేసి మరి అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయాల్సి ఉంటుందండి. అందరూ కూడా అలా చేస్తేనే మనకు కొంత ఊరట కలిగించే విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 2910 పోస్టులకు భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. గ్రూప్-2 663, గ్రూప్-3 1373 అండి. ఆమోదం తెలిపిన తెలంగాణ ఆర్థిక శాఖ. ఇప్పటి వరకు 52,000 ఉద్యోగాలకు అనుమతి, త్వరలో మిగతా కొలువుల భర్తీ అన్నట్లుగా కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. అంటే మంచి నంబర్ అయితే ఎక్కువ ఉంది ఈసారి. గ్రూప్-2లో చూడండి 663 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మంచి నంబర్ ఇది. గ్రూప్-3లో కూడా మంచి నంబర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకొకటి గుర్తుంచుకోండి, గ్రూప్-4 రిలీజ్ అయితే మాత్రం దాదాపుగా 10,000 వరకు ఉంటాయండి. 9 నుంచి 10,000 వరకు ఖాళీలు ఉంటాయి. అది ఇంకా మంచి రిక్రూట్మెంట్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. సో చూద్దాం మరి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్.
సో ముందుగా గ్రూప్ 2లో మనకి ఏ రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయో చూద్దామండి. ఆర్థిక శాఖ 25, నెక్స్ట్ జిఐడి 165, పరిశ్రమ వాణిజ్యాల శాఖ 38, కార్మిక ఉపాధి కల్పన 9, న్యాయశాఖ 6, సచివాలయం 15, పురపాలక పట్టణాభివృద్ధి 11, పంచాయతీరాజ్ 126, రెవెన్యూ 268, మొత్తము 663 ఉద్యోగాలు ఇందులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వము ఆర్థికంగా అనుమతులు ఇచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే అతి త్వరలోనే దీనికైతే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 3 కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్లు 663, సూపర్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీకు ఒకటి డౌట్ రావచ్చు, సార్ గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే ఎస్ ఇక్కడ కూడా ఉంటాయి, ఇవి కొంచెం పెద్ద లెవెల్ అన్నట్టు. ఓకే, జూనియర్ అసిస్టెంట్లు 663, నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ 61, నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ 154, సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్ 34, అసిస్టెంట్ ఆడిటర్ 23, ఆడిటర్ 124, సీనియర్ ఆడిటర్ 61, సీనియర్ అకౌంటెంట్ జోనల్ 251. నెక్స్ట్ పశుసంవర్ధక శాఖలో కూడా ఉన్నాయండి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 170, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బి 15, వెటర్నరీ అసిస్టెంట్ 39, రేడియోగ్రాఫర్ 4, స్టాటిస్టికల్ కంప్యూటర్ ఆపరేటర్ 6. రాష్ట్ర గిడ్డంగుల శాఖలో కూడా ఉన్నాయి, వేర్ హౌస్ మేనేజర్ 1. సో ఇందులో మొత్తము చాలా అంటే చాలా ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. సో 1 by 1 అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. గ్రూప్ 2లో గ్రూప్ 3, గ్రూప్ 4 అనే విధంగా విద్యుత్ శాఖలో కూడా 11, మార్కెటింగ్ 12, మత్స్య శాఖలో 15, ఉద్యానవన శాఖలో 21, ఇతర ధృవీకరణ సంస్థలు 25, గిడ్డంగుల సంస్థ 50, సహకార సంస్థలు 99, పశుసంవర్ధక శాఖలో 294. సో ఈ విధంగా అన్నిటికైతే అనుమతులు అయితే ఇవ్వడము జరిగింది. నిజంగా తెలంగాణ అభ్యర్థులకు కొలువుల పండుగగానే మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా, చాలా అంటే చాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. సో కానీ ఒక్కటి మాత్రము అంతా ఓకే, బట్ పరీక్ష కండక్ట్ చేయడం కరెక్టే, కానీ పేపర్ దగ్గర వచ్చేసరికి కొన్ని మిస్టేక్స్ అయితే ఇస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థుల్లో ఒక్కటి మాత్రము చాలామంది కామెంట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా మిస్టేక్ జరుగుతున్నాయి, అంత పెద్ద డిపార్ట్మెంట్ అయి ఉండి అంతమంది న్యాయ నిపుణులు తయారు చేసిన పేపర్లో ఎందుకు ఈ విధంగా మిస్టేక్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో అది వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. మరి వివిధ శాఖల్లో 2910 ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా అంటూ ఇక్కడ కూడా మరొకటి అయితే అప్డేట్ ఇచ్చడం అయితే మనం చూడవచ్చు. సో గైస్, ఇది మరి అప్డేట్. తెలంగాణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు అయితే చూసామండి. సో నెక్స్ట్ ఏపీ వెస్ట్ కూడా మనం కంపల్సరీగా అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్ అందరికీ. మరి సో మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.